2026లో రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఇప్పుడు విజయ్ తన పార్టీ ద్వారా ప్రతిపక్షంలోనైనా ఉండాలని ప్లాన్ చేస్తున్నాడు. పక్కాగా అధికారం రాకపోయినా ప్రతిపక్షం కోసమైనా ప్లాన్ చేస్తున్నాడు. దానికి తగ్గట్లుగా పక్కాగా ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాడు. పైగా అతనికి తమిళనాడులో విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇప్పుడు జననాయక్ అనే ఒక సినిమా విడుదల చేశారు. ఇదే నా లాస్ట్ సినిమా అన్న విధంగా భావోద్వేగంగా మాట్లాడాడు విజయ్. ఈ సినిమా హీరోలు అవి మాట్లాడతారు, మళ్ళీ నెక్స్ట్ ఏదో ఒక విధంగా సినిమాలు తీస్తారు, అది పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమా భగవంత్ కేసరికి రీమేక్. కాకపోతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా భగవంత్ కేసరి, సెకండ్ హాఫ్ అంతా కూడా పొలిటికల్. ఇదంతా పొలిటికల్ డ్రామా. అంటే రేపు తమిళనాడులో అధికారంలోకి లేదనుకుంటే ప్రతిపక్షంలోకి రావడానికి పక్కాగా ప్లాన్ చేశారు. సినిమా కూడా నాకు తెలిసి ఇది హిట్ ఫ్లాప్ తో సంబంధం లేదు. జనాలందరూ కూడా చూస్తారు. ఎందుకు? ఒకటి చివరి సినిమా, రెండు పొలిటికల్ డ్రామా. ఎందుకంటే అతను పొలిటికల్ పార్టీ పెట్టాడు కాబట్టి ఈ పొలిటికల్ డ్రామా ఇందులో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తమిళనాడు ప్రజలైతే విజయ్ని ఆదరిస్తారు. ఈ సినిమా ఎలాంటి హిట్ కొడుతుంది, ఎలాంటి ఫ్లాప్ అవుతుంది అనేది సంబంధమే లేదు. సినిమా అయితే ఖచ్చితంగా ఫ్లాప్ అయితే అవ్వదు. ఎందుకంటే విజయ్కి ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమా చివరి సినిమా, రాజకీయ డ్రామా. మొత్తానికి విజయ్ అయితే ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా తన సినిమా కావచ్చు, లేకపోతే తన స్ట్రాటజీ కావచ్చు, మొత్తానికి అయితే రాజకీయంగా బాగా ఉపయోగించుకుంటున్నాడు.